హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు శశిసన్ హర్ష కిచెన్. ఫ్రెండ్స్, మన కిచెన్లో ఈరోజు క్రిస్టమస్ అండ్ న్యూ ఇయర్ స్పెషల్ ప్లమ్ కేకుని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఫ్రెండ్స్, ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు మనము గ్రేప్ జ్యూస్ లేదా ఆరెంజ్ జ్యూస్ని ఇంట్లోనే తయారు చేసుకునే దాన్ని యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక స్పూను బ్లాక్ రేజిన్స్ని, అలాగే నెక్స్ట్ ఇందులోకి చూడండి ఇవి వాటర్ మిలాన్ సీడ్స్ 2 టేబుల్ స్పూన్లు, చూడండి రేజిన్స్ 2 టేబుల్ స్పూన్లు, అలాగే బాదం పలుకులు 2 టేబుల్ స్పూన్లు, కాజూస్ పలుకులు 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసేసుకొని, చెరీస్ చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని 2 టేబుల్ స్పూన్లు, అలాగే టూటీ ఫ్రూటీ ఒక 2-3 స్పూన్లు యాడ్ చేసేసుకొని వీటిని మిక్స్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇది మనం కేక్ తయారు చేసుకో ముందు కనీసం ఒక 2-3 అవర్స్ అన్న మనము నానబెట్టుకోవాలి, లేదా ఓవర్ నైట్ నానబెట్టుకుంటే మీకు ప్లమ్ కేక్ చాలా టేస్టీగా ఉంటుందండి. డ్రై ఫ్రూట్స్ మనం ఎన్నైనా కూడా యాడ్ చేసుకోవచ్చు, యాపిల్ కార్డ్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇలా యాడ్ చేసుకొని ఇది ఒక ఓవర్ నైట్ లేదా 2-3 అవర్స్ మనం స్టోర్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్లో ఓవర్ నైట్ పెట్టుకుంటే చాలా ప్లమ్గా వస్తుందండి కేక్. ఇప్పుడు ఒక స్టవ్ వెలిగించి ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత 1/2 కప్పు షుగర్ని మనము యాడ్ చేసుకుందాము. 1/2 కప్పు షుగర్ని దీంతో మనము క్యారమెల్ని మనము తయారు చేసుకుందాం. ఇలా హీట్ ఎక్కిన ప్యాన్లో షుగర్ వేసి ఇలా కలుపుతూ ఉంటే మనము ఇదంతా కరిగిపోతూ చూడండి దగ్గర పడి ఇలా షుగర్ అంతా కరిగిపోయి మనకు క్యారమెల్ అయితే తయారవుతుంది. ఇలా షుగర్ అంతా కరిగిపోయిన తర్వాత ఇది ఇలా మనకు ఈ కలర్లోకి అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది బాగా మరిగిన తర్వాత మనము బాగా వేడి చేసిన మరుగుతున్న నీళ్లను 1/2 కప్పు కొద్దిగా యాడ్ చేస్తూ ఇది కలుపుతూ ఎక్కడ కూడా మాడకుండా మనము ఈ క్యారమెల్ని తయారు చేసుకోవాలి. ఒకవేళ క్యారమెల్ మారితే మనకు కేక్ అంతా చేదుగా వస్తుందండి. ఇది దగ్గరుండి జాగ్రత్తగా వాటర్ కొద్దిగా యాడ్ చేస్తూ ఈ క్యారమెల్ని అయితే మనము రెడీ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా ఒక 1/2 కప్పు వాటర్ని కొద్దిగా యాడ్ చేస్తూ ఇది బాగా కుక్ చేసుకుంటూ మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ క్యారమెల్ని ఈజీగా అయితే మనము తయారు చేసేసుకోవచ్చు. ఇలా క్యారమెల్ని రెడీ చేసేసుకొని మనము స్టవ్ ఆఫ్ చేసేయండి. పూర్తిగా చల్లారిన తర్వాత మనము లేదా పూర్తిగా చల్లారనివ్వండి. ఇది చల్లారించిన తర్వాత మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ని, అందులోకి మనము ఇప్పుడు వీటిని బయటికి తీసి ఫ్రిడ్జ్ నుంచి ఓవర్ నైట్ నానింటే ఇంకా చాలా బాగుంటాయి అన్నమాట. చూడండి ఇవి ఒకసారి కలిపేసుకుందాం. ఇలా కలుపుకొని ఇందులోకి మనము క్యారమెల్ని అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ క్యారమెల్ని ఇందులోకి యాడ్ చేసేద్దాం. యాడ్ చేసేసి ఇదంతా నీట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇది కూడా మనము కలిపేసుకొని ఇది కూడా పక్కన పెట్టేసుకోండి. స్పూన్ మొత్తం కలిసేలాగున స్పూన్తో కలుపుకొని నీట్గా ఇది కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇంకో 1/2 కప్పు షుగర్ని ఇందులోకి యాడ్ చేసేయండి. షుగర్ని యాడ్ చేసిన తర్వాత ఇందులోకి చూడండి 1/2 ఇంచు చెక్క, అలాగే ఒక 8 లవంగ, 8 వరకు యాలకులను కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ ప్లమ్ కేక్కి ఈ ఫ్లేవర్స్ చాలా ఇంపార్టెంట్, ఇవి స్కిప్ చేసుకోవద్దు, కంపల్సరీగా యాడ్ చేసేసుకుందాం. ఇవి మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 కప్పు వరకు కర్డ్ అదే పెరుగండి. నెక్స్ట్ వచ్చేసి ఒక 1/2 కప్పు రీఫండ్ ఆయిల్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇవి ముందుగానే యాడ్ చేసుకొని కూడా మిక్సీ పట్టుకోవచ్చు. ఏమంటే నేను మీకు ఇలా చెప్పడానికి ఈజీ అవుతుందని ఇలా చూపిస్తున్నాను. ఆయిల్ కూడా యాడ్ చేసేసుకొని ఇది మిక్సీ పట్టేసుకుందాం, గ్రైండ్ చేసేసుకోండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత మనకు ఈ బ్యాటర్ని ఇలా తయారైపోతుంది. ఇప్పుడు దీన్ని మనము మరొక బౌల్లోకి అయితే యాడ్ చేసేసుకుందాం. కొద్దిగా పెద్దగా ఉన్న బౌల్ తీసుకొని ఇందులోకి యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి
ఒక జల్లెడను తీసుకొని 1 కప్పు మైదాను యాడ్ చేసుకుందాం. 1 కప్పు మైదా తీసుకున్న తర్వాత ఇందులోకి చిటికెడు సాల్ట్ను యాడ్ చేసి చిటికెడు సాల్ట్ యాడ్ చేసేసుకోండి. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ల వరకు కోకో పౌడర్ని యాడ్ చేసేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ల కోకో పౌడరు, 1 స్పూను బేకింగ్ సోడా, 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని కూడా యాడ్ చేసేసుకొని ఇందులోకి ఇవి జల్లించుకోవాలండి. ఇలా జల్లించుకున్న తర్వాత ఇది 1 డైరెక్షన్లో మనము స్పాచులా లేదా ఇలా విస్కర్తో మనము 1 డైరెక్షన్లో మొత్తం కూడా ఉండలు లేకుండా మీరు నీట్గా కలిపేసుకోవాలన్నమాట. ఇలా కలిపిన తర్వాత మనము డ్రై ఫ్రూట్స్ కలిపెట్టుకున్నాం కదా, ఆ డ్రై ఫ్రూట్స్ని అంతా కూడా ఇందులోకి యాడ్ చేసేసుకుందాం. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మీరు స్పాచులాతో కానీ ఇలా విస్కర్తో కానీ ఇది మొత్తం నీట్గా ఉండలు లేకుండా కలిసేలాగున సాఫ్ట్గా వచ్చేంత వరకు నీట్గా ఇలా 1 డైరెక్షన్లో మొత్తం కూడా కలిపేసుకోవాలన్నమాట. ఇలా కలిపేసుకున్న తర్వాత మనము ఇప్పుడు ఒక ట్రే తీసుకోవాలండి, కేక్ బౌల్ అన్నమాట. కేక్ బౌల్లోకి నేను కొద్దిగా ఆయిల్ అప్లై చేసి కేక్ బౌల్కి సరిపడినంత బటర్ పేపర్ని కూడా కట్ చేసుకొని ఇందులోకి నేను గ్రీజ్ చేసేసాను. మీరు ఇవి లేకపోతే మైదాతో కూడా బౌల్లో లోపల మైదాని యాడ్ చేసేసుకొని మనము కేక్ని కుక్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ కేక్ ప్యాటర్న్ మొత్తం కూడా కేక్ బౌల్లోకి టర్న్ చేసేసుకోండి. ఇలా మొత్తం కూడా వేసేసుకొని ఇప్పుడు గ్యాస్ వెలిగించి ఇది బబుల్స్ లేకుండా ఒక 4-5 టైమ్స్ ట్యాప్ చేయండి కిందికి, అంతే. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక మందపాటి ప్యాన్ పెట్టి కొద్దిగా ఇసుకని యాడ్ చేసుకొని చూడండి ఇలాంటి స్టాండ్ ఒకటి పెట్టుకొని 3-4-5 టైమ్స్ 4-5 మినిట్స్ ఫ్రీ హీట్ చేసిన తర్వాత కేక్ బౌల్ని ఇందులోకి మనం పెట్టేయాలండి. బౌల్ హీట్ ఎక్కింటుంది కాబట్టి జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని దీనికి ఆవిరి ఎక్కడ కూడా బయటికి వెళ్ళకుండా కరెక్ట్గా సెట్ అయిన మూతతో ఇలా మూసుకొని ఒక 45 మినిట్స్ మీరు మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోండి. కొద్దిగా సేపు మీరు ఈజీగా ఉంటుంది కాబట్టి ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు కేక్ కుక్ అయిందో లేదో 30 మినిట్స్ టైంలో చూస్తున్నాను నేను. చూడండి సైడ్స్కి అయితే కుక్ అయింది, కొద్దిగా మధ్యలో చూడండి కొద్దిగా పచ్చిగా ఉంది కాబట్టి ఇంకా 5-10 మినిట్స్ అయితే కుక్ చేసేసుకుందాం. ఇప్పుడు 5-10 మినిట్స్ కుక్ అయిన తర్వాత కూడా నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి 5-10 మినిట్స్ తర్వాత నేను ఇప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను కేకుని. మీరు ఈ కేకుని టూత్ స్టిక్ లేదా చూడండి ఇలాంటి స్టిక్ సహాయంతో మీరు ఈజీగా చెక్ చేసుకోవచ్చు అనమాట. చూడండి ఎంత పర్ఫెక్ట్గా అయితే కేక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనము కిందికి తీసిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి పెట్టుకొని ఒకసారి ట్యాప్ చేస్తే ఈజీగా మనకు కేక్ అయితే వచ్చేస్తుంది. చూసారుగా ఎంత ఈజీగా కేక్ వచ్చేసిందో, ఈజీగా కూడా రెడీ అయిపోతుంది. అంతే ఈజీగా అంటే బెస్ట్ టేస్ట్ ఇస్తుందండి ఈ కేక్. చాలా చాలా ఫ్లమ్గా, చాలా సాఫ్ట్గా, చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత ఈజీగా కేక్ అయితే రెడీ అయిపోయింది కదా. మరి కంపల్సరీగా మీరు కూడా ఈ క్రిస్మస్ న్యూ ఇయర్కి ఈ కేక్ని రెడీ చేయండి ఫ్రెండ్స్. వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా అయితే చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసి ఫుల్గా అయితే వీడియోస్ అయితే చూడండి. మరి ఈ క్రిస్మస్ న్యూ ఇయర్కి మీరు ఈ ప్లమ్ కేక్ని కంపల్సరీగా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్స్ రూపంలో అయితే తెలియచేయండి. ఒకవేళ మీకు పర్ఫెక్ట్గా సెట్ అయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. మరి ఈ క్రిస్మస్ న్యూ ఇయర్ని హ్యాపీగా ప్లమ్ కేక్తో ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యాపీ క్రిస్మస్.